దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. దినములు చెడ్డవి, భయంకరముగా ఉన్నాయి. మనము దేవుని మాట వినేవారుగా ఉండాలి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలవగా అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహామా, నేను చూపించే దేశముకు వెళ్ళము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అన్నాడు. ఆ మాట అబ్రహాము విని తను కలిగిన వారు అందరినీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాట చొప్పున వెళ్ళాడు. మనం ఈ రోజుల్లో దేవుని మాట వింటున్నామా? దేవుని మాట విన్నవారు దీవించబడతారు. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, గొప్ప జనముగా మారింది. అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాదు, ఆయన సృష్టికర్త. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని మాటకు ఎంతమంది లోబడుతున్నారు? ఎంతమంది దాన్ని అవలంబిస్తున్నారు? అబ్రహాము దేవుని మాట విన్నాడు గనుక ఆశీర్వదించబడ్డాడు, నమ్మకముగా జీవించాడు. 10 దినాలు శ్రమ కలుగు నీ లోకములో నీకు, కడవరకు నువ్వు ఎట్లా ఉండాలంటే ప్రభువునందు నమ్మకమైనటువంటి వాడిగా మనమందరం ఉండాలి. అబ్రహాము దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు కొరకు జీవించాడు. చాలా కాలము అబ్రహాముకు సంతానము లేకపోయినా ప్రభువునందు ప్రేమ తొలగిపోలేదు, ప్రేమ చూపించాడు. అందుకని ఆయనకు సంతానము కలిగింది, లోకాన్ని నింపగలిగాడు. దేవుడు మాట విని దాని చొప్పున చేసేవాడికి గొప్ప సమృద్ధి కలుగుతుంది. ప్రియులారా, అందుచేత మనము మాట వినేవారిగా ఉండాలి. దేవుని మాట మనం వినాలి. దేవుని మాట అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యము దేవుని మాట గనుక దేవుని వాక్యాన్ని విని ఆ చొప్పున మనం జీవించినప్పుడు మనము నిజమైన క్రైస్తవురాలుగా ఉండగలుగుతాం. అంతేగాని చర్చికి వెళ్తాము, దేవుని వాక్యం వింటాము, ఇంకా బయటకు వచ్చిన తర్వాత లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన బ్రతుకు. మనం ఎందుకు వెళ్తాం? దేవుని మందిరానికి వాక్యం వినడానికి వెళ్తాం. పౌలు అదే చెప్తున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి. లూదియా పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచును అనుంది. అందుకని ఆయన మాటలు విందగనక ఆమె ఇంటివారు రక్షించబడిన వారిగా మనం